హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ మా అత్తమ్మ చేసిన సర్వపిండి అండి. వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షం పడినప్పుడు ఇలాంటి ఏవైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా ఈ సర్వపిండి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది ఈ సర్వపిండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2-3 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 to 15 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు. ఫ్రెండ్స్ ఒక బౌల్లో నువ్వులు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే నానబెట్టుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ధనియాల పేస్ట్ పిండిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ పిండి అనేది బాగా కలుపుకున్నప్పుడే మనం చేసే సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పిండి అనేది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మధ్యలో హోల్ చేసుకోవడం వల్ల సర్వపిండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుందండి. స్టవ్ సిమ్లోనే పెట్టి 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందండి సర్వపిండి. ఫ్రెండ్స్ ఈవినింగ్ టీతో పాటు ఇలాంటి స్నాక్స్ తినాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. సర్వపిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.